హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ యాంకర్ లాస్య రెడ్డి. సో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇంటర్నేషనల్ సేల్స్ హెడ్ చంద్రశేఖర్ గారు. నమస్కారం అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నామండి. సో ఇప్పుడు ఎలాగో సమ్మర్ సీజన్ వచ్చింది కాబట్టి అందరూ ఇంకా హాలిడేస్కి వెళ్ళిపోదాము అన్న ప్లాన్లో ఉంటారు. అవునండి. సో అయితే ఇప్పుడు ఎక్కువ రీసెంట్గా మనము ఇన్స్టాలో చూసినా ఎక్కడ చూసినా అటు అమ్మాయిలు కావచ్చు ఇటు అబ్బాయిలు కావచ్చు, అంకుల్స్ ఆంటీస్ అందరూ హ్యాపీగా వెళ్ళాలి అనుకునేది థాయిలాండ్కి అనమాట, బ్యాంకాక్కి. అవునండి. సో ఎలా ఉంటాయి ప్యాకేజెస్ కానీ మన ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్లో? అసలు థాయిలాండ్ ఎలాంటి ప్లేస్? యాక్చువల్గా మనకి అతి తక్కువ ఖర్చుతో బెస్ట్ ఇంటర్నేషనల్ డెస్టినేషన్ ఏదన్నా ఉందంటే థాయిలాండ్. ఓ నైస్. బెస్ట్ డెస్టినేషన్. ఎందుకంటే చీప్ లో అయిపోతుంది, బడ్జెట్ ఫ్రెండ్లీ అన్నమాట. బడ్జెట్ ఫ్రెండ్లీ, చాలా తక్కువలో, ఎవరు ఊహించరు అంత తక్కువలో. మనకి ఈవెన్ డొమెస్టిక్ లో కూడా ఆ ప్యాకేజ్ కాస్ట్ రాదన్నమాట. ఎందుకండి అంత వేరియేషన్? బికాస్ ఆఫ్ ద అక్కడ గవర్నమెంట్ ప్లస్ అక్కడ ట్రాన్స్పోర్టేషన్, హోటల్స్ అవన్నీ కూడా చాలా ఎమికబుల్ గా ఉంటాయి, ఫ్రెండ్లీగా ఉంటుంది అనమాట. అందువల్ల చాలా తక్కువలో వస్తుంది. ప్లస్ అందులో ఏంటంటే ఆర్బీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ 25 సంవత్సరాల నుంచి మార్కెట్లో ఉంది కాబట్టి మాకు ఆ నెట్వర్క్ ఉంది. యా, హోటల్స్ కానీ అక్కడ మంచి ప్లేస్ అండి థాయిలాండ్. మంచి ప్లేస్ అండి, మంచి, ఎస్పెషల్లీ బ్యాంకాక్ పటాయా అంటేనే ఇంకా అందరూ ఇట్లా వైబ్ అవుతూ ఉంటారు. పేరు వినగానే ఒక స్మైల్ వస్తుంది అందరికి. సో ఏంటి, ఎటువంటి మంచి ప్లేసెస్ ఉన్నాయని మీరు ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి ఎటువంటి స్పెషల్ ప్యాకేజెస్ అఫోర్డబుల్ ప్రైస్ లో ఇస్తున్నారు? యాక్చువల్గా ఏంటంటే ఈ థాయిలాండ్ క్యాపిటల్ బ్యాంకాక్, దీనికి ప్యాకేజ్ మనం 4 nights 5 days ప్యాకేజ్ ఉంటుందండి. సో ఈ 4 nights 5 days ప్యాకేజ్లో మనం ఇచ్చే బడ్జెట్ ప్యాకేజీ 36,999. 36,000 5 days. ఎస్, 5 days. మీరు ఇక్కడ ఇండియాలో ఏ డెస్టినేషన్కి వెళ్ళండి ఆ రేట్కి రాదు, అసలు అవ్వదు. ఎస్. అందులో మనకి ఫ్లైట్ టికెట్స్ ఉంటుంది, హోటల్ అకామిడేషను, ట్రాన్స్పోర్టేషను, అక్కడ మనం చూసే అల్కదర్ షో కానీ, కొరల్ ఐలాండ్ కానీ, బ్యాంకాక్ టెంపుల్ టూర్ కానీ, ఇవన్నీ ఇంక్లూడ్ అయ్యి ఈ ప్యాకేజ్ వస్తుంది. అంటే ఫ్లైట్ టికెట్స్ కూడా ఇందులో ఇంక్లూడ్? ఫ్లైట్ టికెట్స్ కూడా ఇందులో ఇంక్లూడ్. అవునా? ఓమో, 5 days 5 nights ఇంక్లూడింగ్ ఫ్లైట్ టికెట్స్ 36,000 చేంజ్. 36 చేంజ్ విత్ హోటల్స్. హోటల్స్ ఎలా ఉంటాయండి? మీరు ఏవి ప్రొవైడ్ చేస్తారు? మనకి 3 star హోటల్స్ ఉంటాయండి, చాలా చక్కగా ఉంటాయి. అందుకని ఏంటంటే ప్రతి నెల టూరిస్ట్ ప్లేస్ కాబట్టి అక్కడ వాళ్ళు నీట్ గానే ఉంటాయి. ఇంటర్నేషనల్ ఏ డెస్టినేషన్ అని తీసుకోండి, మీకు హోటల్స్ మాత్రం చాలా నీట్ గా మెయింటైన్ చేస్తారు. మరి ఫుడ్ ఎలాగా 5 days? ఫుడ్ వచ్చేటప్పుడు మనకి ఏంటంటే మనం బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేస్తాము. తర్వాత కొరల్ ఐలాండ్ వెళ్ళిన రోజు మనకు లంచ్ ఉంటుంది. మిగతా అన్ని కూడా మన కస్టమర్స్ మనకి ఆ ఇండియన్ రెస్టారెంట్స్ ఉన్నాయి, నచ్చిన ఫుడ్ తీసుకోవచ్చు. అందువల్ల ఏంటంటే బడ్జెట్ ఫ్రెండ్లీ కాబట్టి ప్రతి నెల కూడా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి వందలాది మంది బ్యాంకాక్ వెళ్తున్నారు. అందువల్ల ఏంటంటే మనం ఇంకా వాళ్ళకి ఎక్కువ సర్వీస్ ఇచ్చి ఇంకా తక్కువగా తీసుకురావాలనే ఉద్దేశంతో కూడా మేము ట్రై చేస్తాం. మీరు అక్కడ వాళ్ళతో కొలాబ్ అయి ఉంటారు కాబట్టి మీకు తక్కువగా వస్తుంది. యాక్చువల్గా దట్ ఈస్ ఎ సీక్రెట్. ఎందుకంటే సంవత్సరాలు టుగెదర్ కదా, అదేదో 1 నెల 2 నెలల నుంచి కాదు, సంవత్సరాల నుంచి ఆ నెట్వర్క్ బిల్డప్ చేసుకుంది ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్. అందువల్ల ఏంటంటే ఎవరు కూడా ఇంత తక్కువగా ప్యాకేజ్ ఇవ్వలేరు, ఇంక్లూడింగ్ ఫ్లైట్స్. కొంతమంది ఏం చేస్తారంటే రేట్ తక్కువ అని చెప్పేసి ఇన్స్టాలో వస్తూ ఉంటాయి, కానీ వాళ్ళు ఫ్లైట్ టికెట్స్ ఎవరు. అవును, చాలా వరకు నేను అందుకే ఇంక్లూడింగ్ ఫ్లైట్ టికెట్స్ అని మళ్ళీ నొక్కి చెప్పాను అన్నమాట. ఎందుకంటే ఫ్లైట్ టికెట్స్ అన్ని ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి. ఈ రోజు మనకి మినిమం 21,000-22,000 వస్తుంది, తర్వాత 26,000 వస్తుంది, 28,000 వస్తుంది. అందుకని ఏంటంటే ఎవరు కూడా ఫ్లైట్ టికెట్స్ రిస్క్ పెట్టుకోరు. ఇట్లా గ్రూప్ వైజ్ పంపిస్తారా? గ్రూప్ వైజ్ పంపిస్తాం. మనం ఏంటంటే ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ కొన్ని ఫిక్స్డ్ డిపార్చర్స్ డేట్ ఉంటుందండి. అంటే సపోజ్ ఎవ్రీ మంత్ ఎండ్ ఆఫ్ ద మంత్ లో మనకి ప్రతి ఒక డేట్ అనౌన్స్ చేస్తాం. ఆ డేట్ కి మనం గ్రూప్ కలెక్ట్ చేస్తాం. దీనికి అడ్వాంటేజ్ ఏంటంటే ఆల్రెడీ మనం ముందే ఫ్లైట్ టికెట్స్ బ్లాక్ చేస్తాం. అందువల్ల ఏంటంటే మనకి వేరియేషన్ రాదు, టికెట్స్ ప్లస్ వేరియేషన్ రాదు. మెయిన్ గా మిగతా వాళ్ళు అట్లా కాదు, ఓన్లీ మీరు ఫ్లైట్ టికెట్స్ మీరు తీసుకోండి అంటే ఈ రోజు నేను చూసిన దానికి, రేపు చూసిన దానికి, ఎల్లుండి చూసిన దానికి చాలా వేరియేషన్ వస్తుంది. కరెక్టే. అందువల్ల ఏంటంటే మనం ఒక ఫిక్స్డ్ ప్రైస్ లోనే ఎప్పుడు రెగ్యులర్ గా తీసుకెళ్తాం. అది కూడా 36,300, అంటే ఆల్మోస్ట్ 37,000 లో మనకు 5 days and 5 nights థాయిలాండ్ ఇంక్లూడింగ్ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్. మన మంచి బడ్జెట్. ప్లస్ ఇంకొకటి ఎలా ఉంటదండి మనకి ఇంకోటి ఇక్కడ నుంచి ఏంటంటే మన గ్రూప్ తో పాటు ఇక్కడ నుంచి ఒక టూర్ మేనేజర్ కూడా వెళ్తారు. ఎందుకంటే థాయిలాండ్ వచ్చేటప్పటికి లాంగ్వేజ్ బ్యారియర్ ఉంది. ఎందుకంటే ఎక్కువ మంది ఇంగ్లీష్ మాట్లాడరు అక్కడ. మనం ఎవరిని మాట్లాడిచ్చినా
మనకి ఆన్సర్ రాదు. వాళ్ళ లాంగ్వేజ్ ఒకటి ఉంటుంది. సో అందుకని ఏంటంటే మాకు టూర్ మేనేజర్ వెళ్తారు, టూర్ మేనేజర్ అన్ని ఇమిగ్రేషన్ దగ్గర నుంచి ప్లస్ ట్రాన్స్పోర్టేషన్, తర్వాత చూపించే ప్లేసెస్ అన్నీ కూడా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ 4 nights 5 days ప్యాకేజ్లో మనం 3 nights పటాయాలో ఉంటాం. ఎందుకంటే పటాయా అనేది మోస్ట్ హ్యాపెనింగ్ సిటీ ఇన్ థాయిలాండ్. ఎందుకంటే అక్కడ ఉన్నంత ఎంటర్టైన్మెంట్ థాయిలాండ్లో మిగతా ప్లేసెస్ ఎక్కడా లేదండి. సో మనకి ఏంటంటే సీ ఉంది, తర్వాత అక్కడ అల్కదర్ షో అనే ఒక షో ఉంటుంది, నాంగ్నూజ్ గార్డెన్స్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ అట్రాక్షన్స్ ఉన్నాయి. అందుకని మనం 3 nights అక్కడ పటాయాలు ఇస్తాం, 1 night బ్యాంకాక్లో ఇస్తాం. సో మనం ఫస్ట్ డే 1లో దిగినప్పుడు ఫ్లైట్ దిగి అక్కడి నుంచి బయలుదేరి ఫస్ట్ పటాయా వెళ్తాం. పటాయాకి వెళ్ళే దారిలో మనకి టైగర్ టోపియా అని ఒక ప్లేస్ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి అక్కడ మనం ఫ్రెష్ అప్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసుకుని తర్వాత మనం పటాయా వెళ్తాం. పటాయా వెళ్ళి ఆ రోజు మనకి బిగ్ బుద్ధ వ్యూ పాయింట్ అని ఉంటుంది. చాలా మందికి తెలియదు. ఆ బిగ్ బుద్ధ వ్యూ పాయింట్ కనుక మనం పైకి వెళ్ళి చూస్తే మొత్తం మనకి పటాయా కోస్టల్ లైన్ అంతా కనపడుతుంది. బ్యూటిఫుల్ వ్యూ ఉంటుంది. సో అది చూసుకున్న తర్వాత హోటల్ చెక్ ఇన్ అయ్యి నైట్ టైం మనం అల్కదర్ షో అని వెళ్తాం. అల్కదర్ షో కూడా ఒక యూనిక్ షో. ఎట్లా అంటే అది మనకి లైవ్ షో అన్నమాట. మ్యూజిక్, తర్వాత మనకి కాస్ట్యూమ్స్ కానివ్వండి, డాన్స్, ఇవన్నీ పెర్ఫార్మెన్సెస్ చక్కగా చేస్తారు. అది ఆల్మోస్ట్ 40 to 45 minutes ఉంటుంది అనమాట. దాని ఎంట్రీ టికెట్స్ అది ఎక్కడ లేదు మళ్ళీ ప్రపంచంలో అలాంటి షో, ఓన్లీ థాయిలాండ్లోనే ఉంటుంది. సో ఆ షో చూసుకొని అక్కడే మనం ఆ రోజు స్టే చేస్తాం. నెక్స్ట్ డే మనం కొరల్ ఐలాండ్ అని వెళ్తాం. కొరల్ ఐలాండ్ అంటే మనకి పటాయా నుంచి ఒక 30 to 40 minutes స్పీడ్ బోట్ డ్రైవ్లో ఉంటుంది అది పటాయా అనేది. ఎస్, మనం అక్కడికి స్పీడ్ బోట్లో తీసుకుని వెళ్తాం. కాకపోతే మధ్యలో ఒక ప్లాట్ఫామ్ మీద వాళ్ళు స్టే ఇస్తారనమాట. అంటే జస్ట్ ఒక 15-20 minutes ఆగుతారు. అక్కడ ఏంటంటే సీ అనగానే అందరికి కూడా ఏంటంటే వాటర్ స్పోర్ట్స్ చేయాలని ఒక ఎంతూజియాజం ఉంటుంది, అడ్వెంచరల్ స్పోర్ట్స్ అనమాట. అక్కడ వాళ్ళు సేల్ చేస్తారు ఆ ప్యాకేజ్ అనేది. దాంట్లో పారాసైలింగ్ ఉంటుంది, అండర్ సీ వాకింగ్ ఉంటుంది, తర్వాత మనకి కొరల్ ఐలాండ్ రీచ్ అయిన తర్వాత జెట్ స్కీ ఉంటుంది, బనానా బోట్, ఇవన్నీ కలిపి ఒక ప్యాకేజ్ లాగా వాళ్ళు సేల్ చేస్తారు. మనకి నచ్చితే తీసుకోవచ్చు, నచ్చకపోయినా పర్వాలేదు. సరే కొరల్ ఐలాండ్ అక్కడ మనం 1.5 hour టూర్, చక్కగా మంచి బ్లూయిష్ వాటర్ బీచ్ అండి అది. వైట్ శాండ్ బ్లూ, చక్కగా ఎంజాయ్ చేయొచ్చు 1.5 hour. బ్యాక్ టు కొరల్ ఐలాండ్ నుంచి మళ్ళీ మనం పటాయా వస్తాం. పటాయా వచ్చి పటాయాలో మనం లంచ్ చేసుకొని హోటల్ రీచ్ అవుతాం. నెక్స్ట్ డే రోజు అంతా కూడా చాలా ఫ్రీ టైం ఇస్తాం మనం. ఎందుకంటే ఇందాక చెప్పినట్టు చాలా యాక్టివిటీస్ ఉంటాయి. సో అలసిపోకు అదే అనుకుంటున్నాను, 5 days అంటే మళ్ళీ ప్యాక్ చేసేస్తారా మమ్మల్ని, కొంచెం లీజర్ టైం ఉంటేనే అది ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది యాక్చువల్ గా. రోజంతా లీజరా లేకపోతే ఈవినింగ్ మళ్ళీ? రోజంతా లీజర్ ఉంటుంది. ఎందుకంటే చెప్పాను కదా, అది పటాయా అనేది ఏజ్ గ్రూప్ ని బట్టి ఎంటర్టైన్మెంట్స్ ఉంటాయి. సో వాళ్ళు ఇష్టమైన వాళ్ళు వాళ్ళకి నచ్చిన ప్లేసెస్ కి ఆ రోజు చూస్ చేసుకుంటే మన గైడ్, టూర్ మేనేజర్ వాళ్ళకి మిగతా అరేంజ్మెంట్స్ అన్ని చేసి ఇస్తారు. సో నేను సపోజ్ నాగ్నోజ్ గార్డెన్ వెళ్ళాలని ఉంది, ఎట్లా వెళ్ళాలి, ఎంత కాస్ట్ అవుతుంది, ఈ వెహికల్స్ ఏంటి, అవన్నీ అరేంజ్ చేస్తాం. తర్వాత అట్లానే ట్రెడిషనల్ మసాజెస్ ఉంటాయి, ఆ ట్రెడిషనల్ మసాజ్ కి ఎట్లా వెళ్ళాలి, ఏం చేయాలి, ఇవన్నీ కూడా చక్కటి గైడెన్స్ ఇస్తాం. సో మనం 3 nights అయిపోయింది. 4th day రోజు మనం బయలుదేరి బ్యాంకాక్ వస్తాం. బ్యాంకాక్ వచ్చే ముందు అక్కడ ఒక జెమ్ మ్యూజియం అని ఉంటుంది. జెమ్ మ్యూజియం ఎందుకంటే వాళ్ళకి అక్కడ బాగా ఈ జెమ్స్ దొరుకుతాయి, నవరత్నాలు అంటాం కదా, దొరుకుతాయి. అవి మ్యూజియం చూసుకొని బ్యాంకాక్ వస్తాం. బ్యాంకాక్ మనకి క్యాపిటల్ ఆఫ్ థాయిలాండ్. అక్కడ రెండు మెయిన్ టెంపుల్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేటప్పటికి గోల్డెన్ బుద్ధ టెంపుల్, అంటే బుద్ధ భగవానుడు కంప్లీట్ గా 24 carat తో ఒక టెంపుల్ కట్టారు వాళ్ళు. చాలా బాగుంటుంది. 3rd floor లో ఉంటుంది అది. ప్లస్ ఆ కిందంతా కూడా మన శివుడు, పార్వతి, శివుడు, బ్రహ్మ, విష్ణు, ఇవన్నీ విగ్రహాలు కూడా ఉంటాయి. తర్వాత మార్బల్ టెంపుల్ అని ఉంటుంది. ఆ మార్బల్ టెంపుల్ కంటే వన్స్ అపాన్ అంటే అది రాయల్ విజిట్ చేసే టెంపుల్ అనమాట. సో ఆ టెంపుల్ కూడా చూసుకొని తర్వాత మనం షాపింగ్కి వెళ్తాం. బ్యాంకాక్ లో ఆ షాపింగ్ అనేది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. అంటే అంతా కూడా బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటుంది. సో అక్కడ అన్ని వస్తువులు దొరుకుతాయి. ఇందిరా మార్కెట్ అని ఉంటే అక్కడ అన్ని రకాల వస్తువులు దొరుకుతాయి. సో షాపింగ్ చూసుకొని నెక్స్ట్ డే బయలుదేరి మనం హైదరాబాద్ వస్తాం. సూపర్. ఈ అన్నిటి 4 nights 5 days అప్పుడే అయిపోయిందా అన్న ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే హడావిడి లేదు, చక్కగా రిలాక్స్డ్ గా తీసుకెళ్తున్నారు, అండ్ మంచి బ్రేక్ఫాస్ట్ అండ్ వాళ్ళకి నచ్చిన ఫుడ్ ఎక్స్ప్లోర్ చేయిస్తున్నారు, ఎవ్రీథింగ్ అనమాట. సూపర్. ఇంకేం చూస్తున్నారు అసలు? నెక్స్ట్ ఇంకా థాయిలాండ్ వెళ్ళాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.